హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ద్వారా తెలంగాణకి సంబంధించినటువంటి టీజీపీహెచ్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ మెంటర్షిప్ అయితే ఇస్తున్నాము. సో చాలామంది అడుగుతూ ఉన్నారు గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ మెంటర్షిప్ ఇవ్వని చెప్పేసి. సో ఈ మెయిన్స్ మెంటర్షిప్లో ఏ విధంగా ఉంటాయి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇది పర్సనల్ మెంటర్షిప్ అనమాట. సో ఇది అందరికీ గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా ఉంటుంది, చాలా ఫోకస్గా ఉంటుంది. మీకు మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా మంచి స్ట్రాటజీస్ అయితే ఉంటాయన్నమాట. సో రీసెంట్గా వచ్చినటువంటి ఫలితాల్లో కూడా మెయిన్స్ ఫలితాల్లో కూడా మనకి 507.5 వచ్చింది. తర్వాత చాలామందికి 450 అబోవ్ చాలామందికి వచ్చాయన్నమాట. సో మంచి స్కోర్స్ వచ్చాయి. వాళ్ళు బిగినర్స్ అయినప్పటికీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బిగినర్స్కి చాలా మంచి స్కోర్స్ అయితే రావడం జరిగింది. సో త్వరలో మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అలానే గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రెండు కూడా ఇస్తారు. సో మీరు ఇది సరైన సమయం అనమాట. ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యి మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఖచ్చితంగా మీరు మంచి సర్వీస్ కొట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మన మెయిన్స్ మెంటర్షిప్ ఎలా ఉంటుంది, సో దీనికి సంబంధించి చూద్దాము. ఫస్ట్ స్టెప్లో మీకు బుక్స్ చెప్తాను అనమాట. సో బుక్స్ అండ్ సోర్సెస్. సో మీరు బిగినర్స్ అయినా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా మన మెంటర్షిప్లో జాయిన్ ఇమీడియట్గా నేను మీకు బుక్స్ సోర్సెస్ అయితే మొత్తం చెప్పడం జరుగుతుంది. సో మీ బుక్స్ చేంజ్ చేసుకోవాలా లేదా అవే మెయింటైన్ చేయాలా మొత్తము చెప్తాను అనమాట. చాలా క్లారిటీ చెప్తాను. మన మెంటర్షిప్ అనేది చిన్నపిల్లలకి చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. తర్వాత మీకు సిలబస్ ఉంది కదా, సిలబస్ తీసుకొని మొత్తం అనాలిసిస్ చేస్తాను. సిలబస్ అనాలిసిస్ చేసి ఇందులో మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ చెప్తాను. మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అంటే మీకు మెయిన్స్ పరంగా ఎటువంటి టాపిక్స్ ఎక్కువ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మౌర్యన్ ఎంపైర్ ఉంది, మౌర్య సామ్రాజ్యం ఉంది. సో దీంట్లో నుంచి మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, సో మెయిన్స్ ప్రశ్నలు ఎలా అడుగుతారు, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, టఫ్ క్వశ్చన్స్ అంటే ఎలా అడుగుతారు, మీడియం ఎలా ఉంటాయి, అలానే మనకి డిఫికల్టీ క్వశ్చన్స్ అనమాట. ఈజీగా ఉంటే ఎలా అడుగుతారు, వాటికి ఏ విధంగా ఆన్సర్స్ రాయాలి మొత్తం కూడా చెప్పడమే జరుగుతుంది. అంటే కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. సో తర్వాత మీకు నోట్ మేకింగ్ టిప్స్ కూడా చెప్తాను. సో మెయిన్స్కి ఏ విధంగా నోట్స్ అనేది చేసుకోవాలి, సో నోట్స్ మేకింగ్ అనమాట. సో నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో మీకు చెప్తాను, వీక్లీ టార్గెట్స్లా ఇస్తాను. సో టార్గెట్స్ ఇచ్చేసి వీక్లీ టార్గెట్స్ అనేది మీకు ఇచ్చేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా మీకు మెయిన్స్ టెస్ట్ పెడతాను అనమాట. సో మెయిన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మీరు చదివినంత వరకు మెయిన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్ రాసిన తర్వాత ప్రతి ఒక్కరికి సపరేట్ సెషన్ అనమాట. సో ప్రతి ఆస్పిరెంట్కి సపరేట్ సెషన్ తీసుకొని మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎలా ఆన్సర్స్ రాస్తున్నారు, ఏవి తప్పులు ఉన్నాయి మొత్తం కూడా చెక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనమైతే మెంటర్షిప్ అనేది ఇస్తూ ఉన్నాము. తర్వాత మీకు సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా ఆన్సర్ రైటింగ్ ఉంది కదా, సో ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి మోడల్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎలా రాయాలి, ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి సపరేట్ సెషన్స్ ఉంటాయన్నమాట. ప్రత్యేకంగా కొన్ని క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్. ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అంటే మనకి చాలా ఉంటాయి కదా, టెయిల్ వర్డ్స్ అవన్నీ చెప్తాను అనమాట. చర్చించండి అంటే ఎలా రాయాలి, విశ్లేషించండి అంటే ఎలా రాయాలి, ఇంకా మనకి డిస్కస్, క్రిటికల్ అనలైజ్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ చెప్పడం జరుగుతుంది. మన మెంటర్షిప్ అనేది బోత్ తెలుగు మీడియం ఉంటుంది అలానే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇద్దరు కూడా ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలకు ఉంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాము. మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే అక్కడి నుంచి మిమ్మల్ని ఎన్రోల్ చేసుకుంటారనమాట. మనము బయట మార్కెట్ కంటే కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము. లాస్ట్ టైం కూడా చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చాము. ప్రతి ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మన ప్రైస్ అయితే ఉంటాయి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ టైం మొత్తం ఆన్సర్ రైటింగ్ మీదే 70% ఫోకస్ చేశాను. అందుకే చాలా మంచి స్కోర్స్ వచ్చాయన్నమాట. మంచి స్కోర్స్ వచ్చాయి. సో మనము డిఫరెంట్గా అనమాట, అందరికీ చాలా డిఫరెంట్గా యూనిక్ స్టైల్లో ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఇస్తాము. మీకు ఆన్సర్ రైటింగ్లో మనకి ఏ విధంగా ఉంటాయి, ఇంట్రడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, అలానే కన్క్లూజన్ ఉంటుంది. ఈ మూడు ఉంటాయి. సో బాడీ కామన్గా అందరు రాస్తున్నారు. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత, ప్రశ్న అనేది వచ్చిన తర్వాత కామన్గా అందరు రాస్తున్నారు. కానీ ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అనేది చాలా పవర్ఫుల్గా ఇవ్వాలన్నమాట. ఎఫెక్టివ్గా ఉంటే మీకు మిగతా వాళ్ళకంటే మార్క్స్ బాగుపడతాయి. వాటి గురించి నేను చాలా క్లాసెస్ చెప్పాను లాస్ట్ మెంటర్షిప్లో. అవే ఇప్పుడు కూడా మీకు చెప్తాను. సో ఎవరైనా మన మెయిన్స్లో మార్క్స్ తగ్గిన వాళ్ళు కావచ్చు, సో మెయిన్స్ పరంగా వీక్గా ఉన్నా ఖచ్చితంగా ఒకసారి మన మెంటర్షిప్ అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అయితే మన మెంటర్షిప్లో ముందే చెప్తున్నాను, చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయన్నమాట. చాలా చాలా తక్కువ మంది తీసుకుంటాం, ఎక్కువ మంది తీసుకోము. చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. మిమ్మల్ని ఎన్రోల్ చేసుకుంటారు. సో మిమ్మల్ని యాప్లో జాయిన్ చేసుకుని అందులో మీకు రికార్డెడ్ క్లాస్ కానీ క్లాస్కి సంబంధించినవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం ఉంటుంది. నేను మీకు ఫోన్ కాల్ చేస్తాను అనమాట. మీకు కాల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి వీక్లీ ట్వైస్ అలా కాల్స్ ఉంటాయన్నమాట. నేను మెంటార్ని మీకు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. మీ డౌట్స్ ఎప్పుడెప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాను. సో ఇలా మీకు పర్సనల్ మెంటార్ ఉంటుంది అనమాట. మెంటర్షిప్ అనేది ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. సో మీకు సపరేట్ సెషన్ తీసుకున్న తర్వాత మీ ప్రోగ్రెస్ మొత్తం చెక్ చేస్తాను అనమాట. ఏ విధంగా ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎలా చేసుకోవాలి. మీరు ఫుల్ టైం ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్ అయినా సరే, ఎంప్లాయీ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, ప్రతి ఒక్కరు ఒక స్ట్రాటజీ ఉంటుంది. అందరికీ సేమ్ రిజల్ట్ వచ్చే విధంగా ఎఫెక్టివ్గా మనమైతే మెంటర్షిప్ అనేది ఇస్తాం అనమాట. సో ఇటువంటి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి చాలా బెస్ట్ మెంటర్షిప్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.